వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సీసీ రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతున్న గ్రామాలలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి పాలనను సాధ్యమని ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేరుస్తారని నమ్మకంతో ఓటు వేసినందుకు ధైర్యం వచ్చింది. ఏళ్ల తరబడి మురికి వాడల తయారైన ఆ గ్రామాలలో ఎన్నాలకు విముక్తి కలిగిందంటూ స్థానికుల మళ్లీ పూర్వ వైభోగం వచ్చిందంటూ ప్రజల మాటల్లో చెప్పలేని ఆనందం. అధికారంలోకి వచ్చి 7 నెలల పూర్తి కాకుండా ఇంత అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మాకు కావాలంటున్న ప్రజలు. ఏరియాకి వచ్చి 30 సంవత్సరాలు బట్టి బాడిలో తిరుగుతున్నాం. ఇప్పుడు రోడ్డు పడినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ఆనందంగా కలిగిందండి రోడ్డు పడినందుకు. సత్యప్రభ గారు మేము వచ్చి ఇక్కడికి 5 సంవత్సరాలు అవుతుంది. సుమారు 5 సంవత్సరాల నుంచి ఈ వీధిలో ఎటువంటి రోడ్లు ఏమీ లేవు. ఏదైనా వర్షం వస్తే చాలా ఇబ్బందికరంగా బళ్ళు వెళ్ళడానికి కానీ నడవడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలాసార్లు అధికారులు విన్నవించుకోవడానికి ఎవరు పట్టించుకోలేదు. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎంతని స్వీకరించి వెంటనే రోడ్డు వేయించినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రభుత్వం నిజంగా చాలా మంచి చేస్తుంది. ఈ రోడ్లు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి. అందరికీ నమస్కారం. సత్యప్రభ గారిని ఎన్నుకున్నందుకు ఆవిడ 6 నెలల్లోనే ఆవిడ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నారండి. మాకు ఈ సిమెంట్ రోడ్డు వేసి పెడుతున్నారు. ఈ విధంగానే ఆవిడ మాకు అన్ని మంచి పనులు చేపిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఆవిడనే మేము మా ప్రతినిధిగా ఎన్నుకోవాలని తలుస్తున్నామండి. మేము ఈ ఇల్లు కట్టుకుని అప్పుడే 10 సంవత్సరాల పైన అవుతుందండి. ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాల నుంచి మేము వర్షం వస్తే బురదలోని మురికిలోని నీళ్ళలో తిరిగేవాళ్ళం అండి. ఇన్ని సంవత్సరాలు మాకు రోడ్డు వేస్తామని ఎవరు వేయలేకపోయారు. ఈ మేడం గారు సత్యప్రభ గారు వచ్చిన 6 నెలలకే మాకు వేస్తానని రోడ్డు వేసారండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ప్రభుత్వం అనుకున్న మాట నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలిచాక రోడ్లు అయిపోతున్నారండి. మేము 5-6 ఏళ్ళ బట్టి అలా గోతుల్లో గట్ట ఉంటున్నామండి. ఏదో రోడ్లు వచ్చి మాకు మంచితనం అన్ని చేస్తున్నారండి. ఆవిడ గెలిచాక మాకు అంతా బాగానే ఉందండి. ప్రభుత్వం బాగానే నడిపిస్తున్నారండి. కొత్తపేట ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి. మురికిలో ఉండేవాళ్ళు అండి బాబు, అలాగా పాలు దిగబడిపోయి నీళ్ళలో తెచ్చుకొని పోయేవాళ్ళు అండి. అలాంటిది ఏదో ఎమ్మెల్యే గారికి గెలిచాక రోడ్లు అయిపోతున్నారండి. మాకు అంతా మంచిగా జరుగుతుందండి. కొత్తపేటలో బాగా చేస్తారండి అన్ని. మా ఎమ్మెల్యే గారికి గెలిచాక కొత్తపేట ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి. గత భక్తిలో మాకు ఏం చేయలేదండి. ఆ మురికిలోనే ఉన్నామండి. ఏదో అలా పెట్టుకుని అలా నిలబడి ఏదో ఆ గోతులన్నీ ఎప్పటి ఈ రోడ్లు అయిపోతున్నారండి. ఆవిడ వచ్చాక మాకు అంతా మంచిగా జరిగిందండి.